హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈరోజు మా ఇంటి రంజాన్ స్పెషల్ ఏం చేస్తున్నానో చూసేయండి. చికెన్ ఫ్రై అండి. ఇది అంతే, ముందే చికెన్ అంతా ఉడకబెట్టేసి చిన్న చిన్నగా కట్ చేసి తాలింపులాగా చేసి చపాతీని అయితే ఇలా రౌండ్గా చుట్టి దాని లోపలికైతే ఆ చికెన్ పెట్టి చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వంట మీకు నచ్చిందా లేదా కామెంట్ అయితే చేయండి. మీరు కూడా ఇలా ఇంటి దగ్గర ట్రై చేయండి. దీంట్లోకి చికెన్ అయితే ముందే ఉడకబెట్టుకునేసాను. ఉడకబెట్టి దాంట్లో చిన్న చిన్నగా చాలా చిన్న చిన్న కైమాలాగా కట్ చేసేసి దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, మనకు కావాల్సిన చికెన్ మసాలా మొత్తం వేసి తాలింపు అయితే పెట్టుకున్నాను. దాని తర్వాత ఇలా చపాతీ చుట్టూ రౌండ్గా బొరుగులు ప్యాకెట్ మాదిరి కట్టి దాంట్లోకి అయితే చికెన్ అయితే పెడుతున్నాను. చూడండి, ఈ గల్ఫ్లో ఈ రంజాన్ నెల వస్తే ఇలా రకరకాలుగా అయితే చేసుకొని తింటారు ఫ్రెండ్స్. ఒకే రకం అయితే తినరు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క మోడల్గా చేయాలంటారు. మన ఇండియాలో రంజాన్ పండుగ వస్తే ఏదో మామూలుగానే వంటలు చేసుకొని తింటారు, కానీ ఇక్కడైతే అలా కాదు. రంజాన్లో చాలా స్పెషల్గా చేసుకుంటారు. అలా చుట్టి దానికైతే మైదా పిండి రాస్తున్నాను. మైదా పిండి కలుపుకొని రాస్తున్నాను, ఎందుకంటే విడిపోకుండా ఉంటుంది పెట్టిన తర్వాత అలాగా పక్కకి అనేసి అలా అయితే మైదా పిండి రాసి పెట్టాను. చూడండి, ఇలా చుట్టుకొని అలా మైదా పిండి రాసి అట్లా ఫోల్డ్ చేస్తున్నాను. పైన కూడా మళ్ళీ పోకుండా పైన కూడా కొద్దిగా లైట్గా అట్లా అయితే మైదా పిండి రాసి అలా అతికిస్తున్నాను. దాంట్లోకైతే చూడండి 2 స్పూన్ల చికెన్ అయితే పడుతుంది. ఇది చికెన్ తాలింపు 2 స్పూన్లు అయితే పడుతుంది. ఇలా అయితే పెట్టి అప్పుడే అది పెద్దగా ఉంటే చాలా పొడవుగా వస్తుందండి. అందుకే దాన్ని మళ్ళీ 4గా కట్ చేశాను. ఫస్ట్ 2గా కట్ చేశాను. 2 చుట్టగానే చాలా పెద్దగా వచ్చాయి, నిలబడట్లేదు దాంట్లో బైరాక్స్లో. మళ్ళీ దాన్ని ఫిరెన్లో పెట్టాలి కదా, పడిపోతున్నాయి. అందుకనేసి 4గా కట్ చేసి ఫోల్డ్ చేస్తున్నాను. నాలుగుగా కట్ చేసినా కూడా 2 స్పూన్ల చికెన్ అయితే పడుతుందండి. అది 2గా కట్ చేసి పొడవు ఎక్కువ వస్తుంది. ఇలా కట్ చేసినా కూడా 2 స్పూన్లు అయితే పడుతుంది. చూడండి అవి చాలా పొడవు ఉన్నాయని మళ్ళీ ఇవి అయితే చిన్నగా కట్ చేశాను. క్యారెట్ కూడా వేసానండి తురిం దీంట్లోకి. చికెన్ వేపినప్పుడు క్యారెట్ వేసాను. చూడండి, అన్నీ చేశాక ఇలా అయితే వచ్చాయి. సగం ఇలా చేశాను. దీంట్లోకైతే దీనిపైన వచ్చేసి ఇది జుబన్ అయితే చూడండి ప్యాకెట్లు వస్తాయి. ఈ ప్యాకెట్ జుబన్ అయితే పైన అయితే వేస్తాను. చూడండి, సేమియాల టైప్లో ఉంటాయి. తెలిసిన వాళ్ళ కోసం కాదండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు మాకు తెలుసు అని అయితే అనుకోకండి. తెలియని వాళ్ళ కోసం అండి ఈ చిన్న వీడియో. చాలామందికి నాకంటే చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇంకా చాలా చాలా తెలుసు. కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. ఇలా కూడా చేసుకొని తింటారు కువైట్ వాళ్ళు అనేసి చెప్పడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఇలా అన్నిట్లోనే అయితే జుబెన్ అనేది అయితే ఇలా వేసేసానండి పైన. ఇలా వేసి దీన్ని అయితే లాస్ట్లో ఫెరెన్లో పెడతాను.
అలాగే ఇది చేస్తూ ఉండగానే మా మేడం వచ్చి ఇంకో రకం చేయమనిందండి. దాంట్లో కస్ పెట్టి చేయమనింది. అలా కస్ కూడా పెట్టి ఇంకో రకం కూడా చేశాను చూడండి. ఇలా 2 రకాలుగా చేయమనింది చూడండి. దీంట్లో అయితే కస్ పెట్టాను. ఆ ఉల్లగడ్డలతో పాటు వేపాను కదా చికెన్, దాన్ని కట్ చేసి చిన్న చిన్నగా సాస్ అన్నీ వేసి కలిపి దీంట్లో అయితే పెట్టాను. దాంట్లో చికెన్ పెట్టాను, దీంట్లో అయితే ఉల్లగడ్డలు కట్ చేసినప్పుడు వేపాను చూడండి. ఇలా ఉల్లగడ్డలంతా పైన పొట్టు తీసేసి లోపలంతా తీసేసి గుజ్జు అంతా తీసేసి చూడండి, ఇలాగైతే తీసేసాను. ఇలా తీసేసి దీన్నైతే మొత్తం పూర్తిగా లోపలంతా తీసేసానండి. చుట్టూ ఉన్నది లోపల కండంతా ఇలా అయితే తీసేసాను ఉల్లగడ్డలకి. దీన్నైతే చూడండి ఇలా నూనెలో అయితే వేపుతున్నాను. దీంతో పాటు ఇంకో రకం చేశాను కదా, దాంట్లోకి అయితే ఇవైతే కట్ చేసి వేసానండి. ఇవైతే ఈ ఉల్లగడ్డలేకి దాంట్లోకి కూడా. అలాగే ఇవి వచ్చి నొట్టిల్ల మొన్న వేపాను, ఈరోజు మళ్ళీ వేపుతున్నాను చూడండి. దీంతో పాటు ఇంకొన్ని సమోసాలు ప్లస్ వైట్ రైసు, కొద్దిగా చికెన్ కర్రీ అయితే చేశాను. ఇలా అయితే ఈరోజు మా ఇంటి స్పెషల్ అయితే కుదిరిందండి. వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయి అనేసి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.